సమాజంగా బతకకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అవి ఏం లేవు, లేని కాలంలో అవి అధిగమించి నిలిచాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నీకు ఆకలైనప్పుడు అక్షరాలని అన్నమానుకోని నవలాలిరా, పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికిన ధ్యాసంత చదువుపై ఉండాలిరా, పుస్తకాల పురుగులు అవ్వాలిరా, రేపటికి వెలుగులు కావాలిరా, చదవాలిరా కొరత చదవాలిరా, మానీయుల వలె ఎదగాలిరా, చదవాలిరా కొరత ఎదగాలిరా, మానీయుల బాట నడవాలిరా. పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా. నువ్వు ఎందుకు పుట్టినవో ఒక లక్ష్యం ఉండాలి. జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా. నీ మనసుకేదనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా. ఆశయాలతోటి బతకాలిరా, అందనంతా ఎత్తు ఎదగాలిరా, చదవాలిరా కొరక చదవాలిరా, మానీయుల వలె ఎదగాలిరా, చదవాలిరా కొరక ఎదగాలిరా, మానీయుల బాట నడవాలిరా. అట్లా గొప్ప గొప్ప చదువులు చదివి ఎదిగే నా తరం, ఎదిగే నా బిడ్డలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు ఒక గొప్ప ఆశయాలతో బతకాలి. అడుక్కోవడం బంద్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేయాలి నా జాతి. అడుక్కోవడం బంద్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేయాలి నా జాతి. చెప్పులు గుట్టిన చేతులతోటే చరిత్రను తిరగరాయాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. గొర్రెలను బర్రెలను మీరు క్లాప్స్ కొట్టాలి, కోరస్ పాడాలి. గొర్రెలను బర్రెలను కాసే పోరను చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. బండలు కొట్టే ఒడ్డరోళ్ళు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మనందరం ఈ సమాజంలో పోరాడాలి. ఎవరి పేదరిక పునాదులు వారిని మార్చుకోవాలి. పేదలకు బంగ్లా కావాలని పాటలు రాస్తున్నాం. ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టండి, దాన్ని వద్దని నేను అనను. కానీ ఆ ఇల్లు కంటే అద్భుతమైన ఇల్లు కట్టుకునే శక్తిగా మనం తయారు కావాలి అనేది నా రిక్వెస్ట్. ఇల్లు పెట్టుకున్నాం తప్పలేదు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు పెట్టుకున్నాం తప్పలేదు. కానీ అంతకంటే పెద్ద ఇల్లు మనం కట్టే శక్తివంతులుగా తయారు కావాలి. మనకు కష్టం వస్తే మనమే తీర్చుకునే శక్తివంతంగా మనం తయారు కావాలి తప్ప పరిగెత్తేటువంటి జీవితంగా నా దళిత సామాజిక వర్గాలు మాదిగా కానీ సబ్బండ వర్గాలు ఎవరు కూడా ఆశించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో బతికినప్పుడే మనకు ఆత్మగౌరవం వస్తుంది. ఎంతకాలం బతకామని కాదు, ఎవరి కోసం బతకామనేదే చరిత్ర రాయబడుతుంది. ఎంతకాలం బతకామని కాదు, ఎవరి కోసం బతకామనేదే చరిత్ర రాయబడుతుంది. అట్లాంటి చరిత్రలో నా గుండాల యువతరం కూడా ఉండాలనేది నా రిక్వెస్ట్, నా డిమాండ్. నా మిత్రులారా, నా సోదరులారా, నా అన్నదమ్ములారా, మీరు చేసే ఈ కార్యక్రమం కొన్ని ఏళ్ళ తరబడి మనువాద చరిత్ర మట్టి కలిపేసి
మానవ సమాజం అనే చరిత్రను బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను మీరు వాళ్ళు చేయి పైకెత్తి నిలబెట్టారు. మీకు పెద్దవాళ్ళైతే నేను పాదాలకు దండం పెడుతున్నా, చిన్నవాళ్ళకు ఆశీర్వాదాలు అందిస్తున్నా. ఒక గొప్ప కార్యక్రమాన్ని వారు మీరు నిర్మాణం చేశారు. దానికి మహేష్ ఊపిరి పోసాడు. యువకుడు ఎంత దూరం పోతే అంత దూరం నిద్రించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే డబ్బులు చాలా మందికి ఉంటాయి, సమాజం కోసం కొంతమంది ఆలోచిస్తారు. డబ్బులు చాలా మందికి ఉంటాయి, సమాజం కొంతమంది ఆలోచిస్తారు. కార్లు చాలా మందికి ఉంటాయి, కొంతమంది లిఫ్ట్ ఇచ్చి ఎక్కించుకెళ్తారు. కార్లు చాలా మందికి ఉంటాయి, కొంతమంది ఆపెక్కించుకొని వెళ్తారు. ఏ పదం ఉందని చెప్పి అట్లా ఆలోచించేదాంట్లో నా తమ్ముడు నా సోదరుడు ఉన్నందుకు సంతోషపడుతూ గర్వపడుతూ బహుజన మన ఓట్లు కాసే యంత్రాలుగా కాదు, ఈ వ్యవస్థను మార్చే తమ్ముడుగా, నాయకుడిగా యువతరం ఎదగాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, మరి మన అందరూ అభిమానించే మన ఆడబిడ్డ, మన అక్క, మన గోమిడి సునీత మహేందర్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. ఇంకా చాలా మంది అతిథులు వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఉపన్యాసం విందాం. భవిష్యత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కోసం పనిచేద్దాం. పేద వర్గాలు ఎదిగే విధంగా అడుక్కోవడం కాదు, ఆత్మగౌరవంతో